అదెలా బ్రో, అదెలా నాకు అర్థం కావటం. ఎందుకు బ్రో, నేను చెప్పి తినిన తర్వాత కూడా నువ్వు ఐసీఎన్ ఎక్కదాం అనుకుంటే నీ ఇష్టం. ఇంకా ఐసీఎన్ ఎక్కాలంటే 2 lakh ఉండాలి. అబ్బా 70 members స్టేజ్ పైన ఉంటే 8 or 9 minutes వాళ్ళని జడ్జ్ చేసి బ్యాగ్ కూడా పంపించేశారు, స్పేస్ కూడా లేక. వాడు పోజింగ్ అంత పోజింగ్ ఒక 3 minutes. ఈ 3 minutes పోజింగ్కి నువ్వు ఇంత ఖర్చు పెట్టుకో, నీ కోచ్కి 4 months ఫీ పే చేసి సప్లిమెంట్స్ తీసుకొని ఎంత డెడికేటెడ్గా నువ్వు చేసి నీ క్రేజింగ్స్ కంట్రోల్ చేసి నీ కష్టంకి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్ ఫీజు అని, ట్యాన్ ఫీజు అని, మళ్ళీ ఏ కేటగిరీ ఎక్కాలి ఆ కేటగిరీ ఒక ఫీజు అని ఇన్ని చేసుకున్న తర్వాత ఒక 2 minutesగా బ్రో, ఒకవేళ నువ్వు ఫిట్నెస్ డబ్బులు సంపాదించాలి, నేను పెద్ద తోపు అవ్వాలి, వీళ్ళు వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతున్నావు అనుకో, ఒకటి బ్రో, బ్రాండ్కి సంథింగ్ ఏదైనా అయి ఉండాలి, లేదా నువ్వు ఏదైనా ఇన్ఫ్లుయెన్సర్ అన్న అయి ఉండాలి. ఈ 2 లేకుండా నీకు డబ్బులు రావు, ఏం రావు, వేస్ట్. ఒకవేళ ఇది చేసి ఒక 10 మంది క్లయింట్ని పట్టుకోవాలని ట్రైనర్ కూడా, దానికన్నా బెస్ట్గా నువ్వు ఆ డబ్బులు ఎత్తుకొని ఒక కోర్స్ చేసుకున్నా కూడా నువ్వు మంచి ట్రైనర్ అవుతావు, మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటావు. టైం వేస్ట్ అయ్యద్దు బ్రో. ఒక బాడీ బిల్డర్ అవ్వాలి, నేను ఇంకా వెళ్ళాలి, ఇంకా నేను బాడీ బిల్డింగ్ చేయాలి, ఐసీఎన్ ఎక్కాలి, కంప్లీట్ న్యాచురల్ చేయాలి అని అనుకుని వెళ్ళావు అనుకో, నీ డబ్బులతో వెళ్ళు.